ఐపీఎల్ క్లైమాక్స్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2022 విజేత గుజరాత్ టైటాన్స్ ఢీ కొనబోతోంది. ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తుండటంతో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఈ పోరుపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ మెగా ఫైట్ లో గెలిచి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని అందుకోవాలని ఆర్సీబీ కసితో ఉంటే, తమ సొంత గ్రౌండ్ లో రెండోసారి కప్ను కైవసం చేసుకోవాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, ఇవాళ ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ గుజరాత్ రెండు తలబడనున్నాయి. మరేంటి ఇరు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ 2 months of cricket entertainment, after 73 matches of twists and turns, సో ఫైనల్గా ఈరోజు ఒక బిగ్ అవైటెడ్ మ్యాచ్ అయితే ఈరోజు నైట్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ అయితే జరగనుంది. సో ఇప్పటి వరకు అంటే ఆర్సీబీ కానీ జీటీ కానీ ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఒక్కొక్క ఛాంపియన్షిప్ కొట్టి ఉన్నాయి. సో సెకండ్ టైం ఈ ఐపీఎల్ ట్రోఫీ ఎత్తాలని అటు జీటీ కానీ గుజరాత్ టైటాన్స్ కానీ ఆర్సీబీ కానీ ఈగర్గా ఉంది. సో ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రెండు టీమ్స్ 2022లో గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టినప్పుడు అది కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే వాళ్ళు కొట్టారు. అలాగే లాస్ట్ ఇయర్ 2025 సీజన్లో కప్పు కొట్టినప్పుడు ఆర్సీబీ కూడా ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో కప్పు కొట్టింది. సో ఈరోజు జరగబోయే ఫైనల్ కూడా గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగనుంది. సో ఈ మ్యాచ్ కోసం అటు ఫ్యాన్స్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక రెండు టీమ్స్కి సంబంధించి బలాబలాలు చూసుకుంటే ఈ సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ సైడ్ ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. సో దానిలో ఏ ఒక పర్సన్ పైన డిపెండ్ అవ్వకుండా సో టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగా ఆడుకుంటూ వస్తుంది. సో హయ్యెస్ట్ రన్ స్కోరర్ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే 600 రన్స్ చేశాడు. ఈ సీజన్లో 15 మ్యాచెస్ ఆడి 600 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఈ సీజన్ మొదట్లో ఫిల్ సాల్ట్ కూడా ఒక భయంకరమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఆ తర్వాత ఫిల్ సాల్ట్ ఇంజురీ తోటి వెళ్ళిపోయిన తర్వాత అతని ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ కూడా ఓపెనింగ్ వచ్చి సో ఆ పవర్ ప్లేను యూటిలైజ్ చేసుకుంటూ మంచి స్కోర్ సాధిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసినటువంటి దేవదత్ పడికల్ కానీ లేకపోతే కెప్టెన్ రజత్ పటిదార్ కానీ ఆ తర్వాత వచ్చే కృణాల్ పాండ్యా కానీ వీళ్ళంతా కూడా జితేష్ శర్మ కానీ ఒక మంచి ఇన్నింగ్స్ని నిర్మిస్తున్నారు. అంటే ఈ సీజన్లో ఆర్సీబీ మొత్తం 15 మ్యాచ్లు ఆడితే అందులో 10 times 200+ స్కోర్ చేశారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆర్సీబీ బ్యాటింగ్ సైడ్ ఎలా ఉంది అని. దీన్ని చూస్తేనే మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఆర్సీబీ బౌలింగ్ సైడ్ కూడా సో భువనేశ్వర్ కుమార్ ఓపెనింగ్ బౌలింగ్ స్పెల్ చాలా ఇన్ స్వింగ్ తోటి అవుట్ స్వింగ్స్ తోటి బ్యాట్స్మెన్ని పవర్ ప్లేలో రన్నులు రానివ్వకుండానే కాకుండా ఆ హైయెస్ట్ వికెట్ టేకర్స్గా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉన్నాడు. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్గా ఈ సీజన్లో ఉన్నాడు. అతనికి తోడు జాష్ హేజిల్వుడ్ కూడా బెస్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత సుయాష్ కానీ నెక్స్ట్ వచ్చేటువంటి కృణాల్ పాండ్యా కానీ వీళ్ళ బౌలింగ్ సైడ్ కూడా అట్రాక్టివ్గా ఉంది. సో ఏ టీంని కూడా హైయెస్ట్ రన్స్ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో వీళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ సీజన్లో లీగ్ స్టేజెస్లో టేబుల్ టాపర్గా ఉన్నారు. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1లో జీటీ పైన 92 రన్స్ తేడాతోటి గెలిచి కాన్ఫిడెంట్గా ఈ ఫైనల్కి వచ్చారు. ఇక నెక్స్ట్ జీటీ గురించి చూసుకుంటే జీటీ బ్యాటింగ్ లైనప్లో కేవలం టాప్ 3 బ్యాట్స్మెన్స్ పైనే ఇప్పటివరకు జీటీ రిలే అయింది. వాళ్ళపైనే ఆధారపడుతూ మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది. సో సీజన్ స్టార్ట్ అయినప్పుడు జీటీ ఫస్ట్ 6 గేమ్స్లో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. సో ఈ సీజన్లో జీటీ పని అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఆ తర్వాత ఓపెనర్లు ఇద్దరు సాయి సుదర్శన్ కానీ శుభ్మన్ గిల్ కానీ అలాగే వారికి తోడు 1 డౌన్లో వస్తున్నటువంటి జాస్ బట్లర్. సో వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ తోటి ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచెస్లో గెలుచుకుంటూ వస్తుంది. ఈ లీగ్ స్టేజ్లో టాప్ 2లో ఉంది. సో ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడి అటు ఆర్సీబీ తోటి 92 రన్స్ తేడాతోటి ఓడిపోయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నెక్స్ట్ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఈజీగా గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళింది. మళ్ళీ ఆర్సీబీ తోటి ఈరోజు ఫైనల్ ఆడనుంది. సో ఇక వీళ్ళ బ్యాటింగ్ గురించి చూస్తే ఇప్పటి వరకు సాయి సుదర్శన్ కానీ శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు బెస్ట్ బ్యాటింగ్ ఓపెనింగ్ పేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈ సీజన్లో 722 రన్స్ చేశాడు, 15 మ్యాచ్లు ఆడి. అలాగే సాయి సుదర్శన్ 710 రన్స్ చేశాడు, 16 మ్యాచెస్ ఆడి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి 1 డౌన్లో వచ్చేటువంటి
మనకు నెక్స్ట్ బట్లర్ కూడా 500+ రన్స్ చేశారు. సో వీళ్ళ ముగ్గురు పైన ఓవర్గా డిపెండెంట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ కూడా మాత్రం అసలు ఆడడం లేదు. సో అంతో ఇంతో అటు వాషింగ్టన్ సుందర్ కానీ లేకపోతే రాహుల్ తెవాటియా వీళ్ళిద్దరు ఆడుతున్నా ఆ తర్వాత మాత్రం ప్లేయర్స్ ఎవరు కూడా బ్యాటింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. సింధు కానీ ఇతర బ్యాట్స్మెన్స్ కానీ ఎవరు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. సో పవర్ ప్లేలో గనక వీళ్ళ ఇద్దరిట్లలో అంటే ఓపెనర్ ఇద్దరిట్లలో ఒక వికెట్ తీయగలిగినా లేకపోతే వీళ్ళిద్దరిని అవుట్ చేస్తే నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ 20 ఓవర్స్ ఎట్లా ఆడబోతుంది, 20 ఓవర్స్ని ఎంత స్కోర్ చేయగలుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇటు జీటీ బ్యాటింగ్ సైడ్ నిలిచింది. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ కానీ అతనితో పాటు జేసన్ హోల్డర్ కానీ కగిసో రబాడా కానీ వీళ్ళు ముగ్గురు మంచి బౌలింగ్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మిడిల్ ఆర్డర్లో మధ్యలో మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేసేటువంటి రషీద్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో అంటే ఆర్ఆర్తో 2 ఓవర్లు వేసి 35 రన్లు ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు. సో లాస్ట్ మ్యాచ్ అంతగా ఆడకపోయినా అంతకుముందు మ్యాచ్ల్లో అంటే లీగ్ మ్యాచెస్లో మిడిల్ ఓవర్స్లో అతని స్పిన్ తోటి బాగానే బౌలింగ్ చేశాడు. సో మొత్తానికి జీటీ కూడా తక్కువేం కాదు. కాకపోతే క్వాలిఫైయర్ 1లో ఆడినటువంటి మ్యాచ్ ఆడితే మాత్రం ఈసారి కష్టం. ఇక ఇంకొకటి ఏంటంటే పిచ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇటు జీటీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే వాళ్ళది హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. దీంతో పాటు ఈ సీజన్లో ఆడిన ఎక్కువ మ్యాచెస్లో జీటీ ఎక్కువగా అహ్మదాబాద్లోనే ఎక్కువగా గెలిచింది కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక విషయం పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు 6th పిచ్ తీసుకుంటున్నారని తెలిసింది. సో దీది మాత్రం మిక్స్డ్ సాయిల్ ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ అని ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా 200+ కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత చేజింగ్ వచ్చే వాళ్ళకు కొద్దిగా లిటిల్ బిట్ ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఎక్స్పర్ట్స్ ఇప్పటి వరకు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లో 2 నెలల పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ జరిగింది. 73 మ్యాచెస్ జరిగాయి. సో చాలా వరకు ట్విస్ట్ టర్న్స్ అన్నీ చూసాం. ఈరోజు రాత్రి 7:30కి అసలు సిసలైన లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్. సో అటు కప్ను ఆర్సీబీ ఎత్తబోతుందా గుజరాత్ టైటాన్స్ ఎత్తబోతుందో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చంద్రిక अभी तो हमारे हिसाब से फेवरेट आरसीबी है क्योंकि वो नेक्स्ट ईयर भी जीता हुआ है और अच्छा खेल रहा है. हमारे हिसाब से तो गुजरात हमारा फेवरेट वन ऑफ द फेवरेट टीम है. गुजरात काफी बढ़िया बैट्समैन है. अभी शुभमन गिल है, साई सुदर्शन, वो दोनों ही मेरे को तो लग रहा है कि आज मैच खत्म कर देंगे. ऐसा है. आरसीबी में हॉट फेवरेट है वैसे विराट कोहली के हिसाब से वो काफी फेवरेट है, लेकिन हमारे हिसाब से गुजरात इज वन ऑफ द बेस्ट टीम. आज आरसीबी जीतेगी. रजत पाटीदार है, विराट कोहली है, सब गेम सीधा खत्म. अहमदाबाद में गुजरात को हराना थोड़ा मुश्किल लग रहा है क्योंकि उन्होंने जो यहाँ पे होम ग्राउंड में जो मैचेस खेले हैं और ज्यादा से ज्यादा उन्होंने यहाँ पे मैचेस खेले हैं तो एडवांटेज गुजरात के पास है और वो आरसीबी को बीट कर सकती है आज.